చెల్లెమా చెల్లెమా బావా ఈ అన్యాయం ఏంటి బావా? ఈ ఇంటి వారసుని, నా మేనలుణ్ణి, మన విష్ణుని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి బావా? ఈ న్యూస్ నాకు తెలియగానే కాళ్ళ కింద భూమి షేక్ అయినట్టు అనిపించింది తెలుసా? అందుకే డీల్ లేదు బోల్ లేదని చెప్పేసి ఉన్న పళంగా వెంటనే లాక్కుని వస్తాను బావా. అమ్మమ్మ, అసలు ఏం జరిగింది? ఇదంతా ఆ చైర్మన్ గా ఆడిన నాటకంరా. తెలివిగా విష్ణు నా కేసులో ఇరికించాడు, హోటల్ని మూతపడేలా చేశాడు. వాడి పలుకుబడితో విష్ణుకి స్టేషన్ బెయిల్ రాకుండా చేశాడు. బలమైన కేసులు పెట్టించాడురా. ఆ సచ్చినోడికి ఏం పోయా కాలం వచ్చిందో. వాడికి మనకి ఏవో చిన్నపాటి గొడవలున్నాయనుకున్నాం గాని అవి మనసులో పెట్టుకుని ఇంత దుర్మార్గంగా కక్ష తీర్చుకుంటాడనుకోలేదు. ఆడికి పోయే కాలం రాను, ఆడిదేనం చెయ్యా. అందుకే అత్తమ్మ పెద్దవాళ్లతోనూ పవరున్న మనుషులతోనూ తగాదాలు పెట్టుకోవద్దని చెప్పేది. ఇదిగో ఆ యదవని పెద్దోడు అన్నావంటే ముందు నీ తల దగ్గర దీపం పెడతాం. అయిందా? బాగయిందా? ఇంతకీ అత్తయ్య ఏది? దానికి ఆ కొడుకంటే ప్రాణం. వాణ్ణి పోలీస్ స్టేషన్లో పెట్టడం చూసి కుమిలిపోతుందిరా తను. బాలు, ఎంతసేపింద్రా వచ్చి? ఇప్పుడే వచ్చాను అత్తయ్య. అవునా, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చుంటావు. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అందరం కలిసి భోంచేద్దాం. అత్తయ్య అది నువ్వు అడగాల్సినవన్నీ తర్వాత తిరిగి అడుగుదు గాని ముందు నువ్వు వెళ్ళు. జాను, అందరినీ భోజనానికి రమ్మని చెప్పు. సరే అత్తయ్య. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? టైం ఎంతైందో చూసారా? ఏ ఆకలేయట్లేదా మీకు? రండి కూర్చోండి. అన్నపూర్ణ, ఏంటి ఇది? ఏంటత్తయ్యా? అదిగా చెల్లెమ్మా, విష్ణుగడికి జరిగిన అన్యాయం గురించేమో అందరూ బాధపడుతున్నారు, నువ్వేమో కుమిలిపోతున్నావు అనుకుంటే నువ్వేంటి వంట చేసి అందరినీ భోజనానికి రమ్మంటున్నావు? విష్ణుకి అలా జరిగితే నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అత్తయ్య? ఏం చేయమంటావు? బాధ కలిగిందని, బాధలో ఉన్నానని నా ఇంట్లో వాళ్ళందరినీ పస్తులు పెట్టి పడుకోబెట్టమంటావా? న్యాయమా అన్యాయమా అన్నది పక్కన పెడితే నా కొడుకు అరెస్ట్ అయ్యాడు. అందుకు బాధగా ఉంది. అలాగని బాధపడుతూ కూర్చుంటే ఎలా? రండి కూర్చోండి. ఇప్పుడు మాకెవరికీ ఆకలిగా లేదొదినా. ఏ కన్నీళ్లు కడుపు నింపేశాయి మీ అందరికీ? మీరందరూ జరిగిన దాని గురించి బాధపడుతున్నారు. నేను ఏం చేస్తే నా కొడుకు బయటపడతాడా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచించినంత మాత్రాన ఏం చేయగలవు చెల్లెమ్మా? ఆ చైర్మన్ కావాలనే విష్ణు మీద బలమైన కేసులు పెట్టాడంట కదా. అసలు స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వనని చెప్పారంట కదా. ఆ చైర్మన్ కి మనకి ఉన్నవి ఓ చిన్నపాటి గొడవలే కాబట్టి ఇప్పటి వరకు తన పద్ధతి మార్చుకొని చెప్పి వదిలేశాను. కాని ఇప్పుడే కదా అర్థమైంది, అతను మనతో గొడవ పడాలనుకోవట్లేదు, యుద్ధం చేయాలనుకుంటున్నాడు.